సత్యంబాబు చాలా మంచోడు. మనిషి మంచోడే, గుణమే గుడిసేటిది. చాలండి, ఏమిటా మాటలు? ఏదో కుర్రతనం ఇంట్లో చెప్పే పెద్దవాళ్ళక అతను తొందరపడ్డాడే అనుకోండి. కుర్రతనం గనకే వాత కొంచెం లోతుగా పడాలి. మానయ్య కొంగుద్దా, మరి మొక్కగా ఉన్నప్పుడే వంచాలి. సర్లేండి. నువ్వు నోరు ముయ్యవే. ఈ ఏళ ఆడంతో నాంతో తేలిపోవాలి. అవునరా, ఆయనంతో మనంతో ఈ దెబ్బతో తెలాల్సిందే. అవును, అంతే. చెప్పు దెబ్బే ముందురా, అంతే. రుద్రయ్య గారి పెంపుడు కోడి చేసేమంటారండి. అహాహ భోజనంబు వింతైన వంటకంబు కయ్యాల వారి కోడి అయ్యింది పనే రోజు. నారిగా రా. పార్సిల్ ఎక్కడి నుంచి వచ్చిందంటావబ్బా? అవును రోయ్, మన మినిస్టర్ గారు పంపించి ఉంటాడు. మొన్న ఆ మధ్య హైదరాబాద్ వెళ్ళినప్పుడు డిన్నర్ కి పిలిచాడు. ఆ మాటల్లో ఊరికే అన్నాను మా కోడికి జీడిపప్పు ఇస్తాము అని. అంతే, మోరు నుంచి బెస్ట్ క్వాలిటీ తెప్పించి పంపిస్తాను అన్నాడు. ఎందుకయ్యా అన్నాను. అంటే వింటాడా? మనం అంటే అంతేది. పాపం స్నేహానికి ప్రాణం ఇచ్చేస్తాడు రా. ఏమిట్రా ఇది? బొచ్చు బాబు, కోడి బొచ్చు. మన కోడి బొచ్చులాగే ఉందేమిట్రా? ఏమిట్లేనా ఇది? కనపడ్డంలే, బొచ్చు, కోడి బొచ్చు. మన కోడి బొచ్చే. కోడినాడు కూరండుకు తినేసి బొచ్చు మనకు పార్సిల్ చేసి పంపాడు, రిజిస్టర్ పార్సిల్. ఎవరండి? ఇంకెవడో ఆ సత్తిగాడే. పొగరెక్కిపోయి కళ్ళు పొరలగమ్మిని. అవును, నువ్వు కాకిని కాలిస్తే అతను కోడిని చంపాడు. కాకి గాలిలో ఎగిరేది ఈడు అబ్బగాడు సొమ్మ. ఈ కోడి నాది. జీడిపప్పు, బాదం, పిస్తా పెట్టి నా ప్రాణంతో సమానంగా పెంచుకున్నాను. ఎందుకు లేని ఊరుకుంటుంటే ఈ కుర్రనాయాలకు అలుసైపోయాను. యువజన సంఘం ఒకటి పెట్టి అచ్చోసినాంబోతుల్లాగా ఈదుల్లో పడి దోసుకు తింటున్నారు. వాళ్ళేం దోసుకు తింటలేదు, ఊర్ని బాగు చేస్తున్నారు. పంచాయతీ ప్రెసిడెంట్ గా ఉన్ననాళ్ళు నువ్వేం చేశావు? సత్యంబాబు ప్రెసిడెంట్ అయ్యాక ఈ 4-5 ఏళ్లలో హై స్కూల్ కట్టించాడు, లైబ్రరీ పెట్టించాడు, ఊరికి కరెంటు తెప్పించాడు, హరిజనులకు ఇళ్లు కట్టించాడు. అదాడి తాతగారి ముల్ల. గవర్నమెంట్ డబ్బు సొమ్ము ఒకటిది, సోకు ఒకటిది. ఆ పనే నువ్వు చేయించలేకపోయావే? నేను చేయవలసిందేదో మా పెద్దోళ్ళు ఎప్పుడో చేసేశారు. మా తాత గుడి కట్టించాడు, మా నాయన ధర్మసత్రం కట్టించాడు. దాన ధర్మాలు ఆళ్ళు చేసి నేను చేస్తే ఇల్లు ఒళ్ళు గొల్లై నువ్వు నేను చేత పట్టుకు పోవాలా? త్యాగాలకు కూడా ఒక లిమిట్ ఉండొద్దేంటి? ఏమిటి మీరు చేసిన త్యాగం? ఉన్న ఆస్తి ఆదాయం చాలకనా? ఎందుకు మీకు ఆ దొంగసారా వ్యాపారం? పబ్లిక్ గా చేస్తే గవర్నమెంట్ ఊరుకుంటదేంటి? బొక్కలోకి దోస్తది. అందుకని ధర్మసత్రం మామయ్య గారు కట్టిస్తే దాన్ని మీరు గౌరవం చేసి అద్దెలకు ఇస్తున్నారు. ఇదేగా మీరు చేసిన త్యాగం. ఏంటున్నావంట్రా? ఇది వరుస. హోమ్ డిపార్ట్మెంట్ లోనే మనకు అపోజిషన్. పతివ్రతలు. మొగుడంటే భక్తే, కానీ ఓటు మాత్రం అపోజిషన్ పార్టీ వారికి వేస్తారు. వెనకటికి పురాణ కాలంలో కూడా రావణాసురుడు, మైరావణుడు, హిరణ్యకశిపుడు ఆళ్ల పెళ్ళాలు కూడా ఇంతే. పాద పూజలు మొగుడికి, ప్రసాదాలు ఎగస్ పార్టీ వాళ్ళకి. పతివ్రతలు. అయ్యగారు శివాలయం దగ్గర మన సరిహద్దు కూడా పాల్గొడుతున్నారండి. ఎవరు? స్పెషల్ చచ్చండి. ఇంకా చూస్తావారా? మన జనాన్ని తీసుకెళ్లి వాడిని తావదన్నెత్తగా. చూడండి నాయన, ఒక్కొక్కరిని అమ్మోరికి బలిస్తాను. సరిహద్దు ఇదేనా? ఇదే. కరెక్టేగా? దేవుడు సొమ్మడి బాబు సొమ్మలా కలుపుకున్నాడు. వాడి కనించి బద్దలు కొట్టండి రా. కొట్టండి.
ఆగండి. ఏంటి ఏంటి హింసాకాండ? సమస్యల్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలి, అది మన ఫిలాసఫీ. అది నీ పిల్లి సాపియా? అందుకేనయ్యా అలా రౌడీలను పంపించావు. మరి మీరు చేసే పనేంటి? ఇది తటసమ్మతం. ఇదిగో నీ సరిహద్దు దాటి 2 గజాలు దేవుడు స్థలం ఆక్రమించి గోడ కట్టావు. ఆ గోడ తీసేయమని నీకు 2 సార్లు నోటీసులు ఇచ్చావు. సరే, నేను పైకి అప్పీల్ చేశానుగా. ఏమో నీ అప్పీలు మాకేం తెలీదు. ఇదిగో ఆ గోడ తీసేయమని పంచాయతీకి ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ వచ్చింది సరే, మరి పెద్దవాణ్ణి నాకు మాట చెప్పక్కర్లే. ఏమిటి చెప్పేది గోంగూర? సరే, ఈ కోర్టులో పోయిందే అనుకో, ఇంక పైన కోర్టులే లేవా? పోరా మిడుకోరా, పోయి గోడ బదులు పెట్టండిరా. ఇదిగో అబ్బాయి, మీరు మరీ ఓవర్ స్పీడ్ లో వెళ్ళిపోతున్నారు, దెబ్బతింటారు. నీ చేతలేం చేసుకో, పోరా. అంతేనా? ఏ బెదిరిస్తున్నావా? ఎదిరింపా? తక్షణం హైదరాబాద్ వెళ్తున్నాను, వెంటనే పోలీసు వారెంట్ వస్తుంది, బొక్కలోకి వెళ్ళాక తెలుస్తుంది. రేయ్ చేతులకి గాజులు తొడిగి పోరా. మొత్తానికి మన సత్తిగాడు స్టంట్ హీరో కూడా అయ్యాడయ్యా. సమయానికి ఆ అబ్బాయి కనుక రాకపోతే రాకెక్కడికి పోతాడే, వాళ్ళ పక్కనేగా ఉండేది. అంటే ఓసి ఎర్రి మొగమా, అమ్మాయి వంటింట్లోకి వెళ్ళడం చూసి ఆడే గదే నిప్పెట్టింది. చాలా ఊరుకోండి, ఎవరైనా వింటే నవ్వుతారు. నీలాంటి ఎర్రి మొగాలు నవ్వుతారు, మరి నాకేం కర్మ. నా దగ్గర ఈ సినిమా స్టంట్లు మనం సినిమాల్లో చూస్తున్నాం కదయ్యా. హీరోయిన్ ఒంటరిగా పోతుంటది, హీరోగా 4 రౌడీలను పంపుతాడు, వీళ్ళు వెళ్ళి దాన్ని పట్టుకుంటారు, అది లబో దిబోమ అంటది. ఆ పక్కనే ఉంటాడుగా మన హీరో, వీళ్ళెళ్ళి అమాంతం వాళ్ళ మధ్యన దూకుతాడు, ఓ ఫైటు. ఈ రౌడీ గారు దెబ్బలు తిని పారిపోతారు, ఆ హీరో గారు పెద్ద పోజెట్టు నిలబడతాడు, ఆ హీరోయిన్ డెలమోగం వేసుకుని ఈ ఎర్రి చూపులు చూస్తూ నిలబడిపోతాయి. అంతే, లవ్ డూయెట్. ఎవరికి తెలియదు ఈ సినిమా టెక్నిక్. ఈ కుర్రకారుతో యాగలేకుండా ఉన్నాం. గొడ్లకని మా దుడ్లో పాక వేయిస్తే గోడ బజార్లో ఉందని మొత్తం పడగొట్టించు. సర్లే, ఏదో సామెత చెప్పినట్టుంది. రోలు వెళ్ళి మధ్యలతో మొరట్టుకుందంట.